వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్ అయిన వార్త. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో శ్రీహరిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించినట్టుగా ఆరోపణలొచ్చాయి. పూడి శ్రీహరిని అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు అతడి సెల్ ఫోన్, ల్యాప్టాప్ ని స్వాధీనపరుచుకున్నారు. శ్రీహరి అరెస్టుపై స్పందించారు అంబటి. కావాలని తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారంటూ ఆరోపించారు. తప్పుడు కేసులతో వైసీపీని భయపెట్టలేరంటున్నారు అంబటి. కుప్పంలో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసు కూడా 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్షలు పడేవని నితికాంతయ్య గారు చెప్పాడు. నాకు నోటీస్ ఇచ్చి పంపుతాము అని. ఎక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారు? కుప్పం తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చి పంపుతారంట. నాకేం అర్థం కాల. 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్ళి కుప్పం దాకా తీసుకెళ్ళి అక్కడ ఉంటారంట. అంటే ఒక భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీహరి ఒక జర్నలిస్టు, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని భయపెట్టడం ద్వారా పార్టీకి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కుప్పం పోలీసులు లోకేష్ గారి ఆర్డర్తో, పర్యవేక్షణతో చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. తక్షణమే ఆయనకి నోటీస్ ఇచ్చి ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయాలి. ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చేసి మళ్ళీ కోర్టులో హాజరుగమని చెప్పాలి. ఫాల్స్ కేసెస్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం తెలుగుదేశం పార్టీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.